నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. టీమిండియా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్, యువ సంచలనం అభిషేక్ శర్మ ఇప్పుడు మైదానంలో కంటే బయటే ఎక్కువ సందడి చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ 2026లో జింబాబ్వేతో జరగనున్న కీలక మ్యాచ్ కోసం టీమిండియా చెన్నై చేరుకుంది. అయితే మ్యాచ్ టెన్షన్ ఏమీ లేకుండా ఈ ఇద్దరు ఆటగాళ్లు చిల్ అవుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జట్టులో వైస్ కెప్టెన్ హోదా ఉన్న తుది జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్న అక్షర్, ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మ కలిసి చెన్నై వీధుల్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరితో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ హేమంగ్ బదాని కూడా ఉండటం విశేషం. వైరల్ అవుతున్న ఈ వీడియోలో అక్షర్ పటేల్ తన పాత కోచ్ హేమంగ్ బదానిని ఆట పట్టిస్తూ కనిపించాడు. కోచ్, చెన్నైకి వచ్చాను, నాకేం తాగిస్తారు, టీ ఇస్తారా లేక కాఫీనా అంటూ సరదాగా ఆదేశాలు జారీ చేశాడు. దీనికి బదాని బదులిస్తూ, నేను మీకు ఫిల్టర్ కాఫీ ఇద్దామనుకున్నాను, కానీ మీరు జెన్జీ కిడ్స్ కదా, అందుకే మిమ్మల్ని మోడ్రన్ ప్లేస్కు తీసుకువచ్చాను అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ తనకు నచ్చిన డ్రింక్ ఆర్డర్ చేస్తూ కనిపించాడు. వీడియో చివరిలో ఇద్దరు కలిసి అసలు కళ్ళు తెరవలేకపోతున్నామంటూ నిద్రమత్తులో ఉన్నట్లు జోకులు పేల్చారు. ఈ విషయం పక్కన పెడితే టీ20 వరల్డ్ కప్లో వీరిద్దరి ప్రదర్శన ఆందోళనకరంగా ఉంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ తన సహజ సిద్ధమైన ఆటను ఆడలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 3 సార్లు డక్అవుట్ అయ్యాడు. ఒక మ్యాచ్లో కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. అంటే 4 మ్యాచ్ల్లో కలిపి కేవలం 20 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. మరోవైపు అక్షర్ పటేల్ బ్యాటింగ్లో పెద్దగా రాణించకపోయినా బౌలింగ్లో మాత్రం మెరుగ్గా రాణించి 3 మ్యాచ్ల్లో 6 వికెట్లు తీశాడు. వైస్ కెప్టెన్ అయినప్పటికీ జట్టు బ్యాలెన్స్ కోసం గత కొన్ని మ్యాచ్లుగా అక్షర్ బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చింది. జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ 11లో కొన్ని మార్పులుంటాయని బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ సూచన ప్రాయంగా తెలిపారు. దీంతో అక్షర్ పటేల్కు ఈ మ్యాచ్లో అవకాశం దక్కుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అభిషేక్ శర్మకు మాత్రం మరో అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మరి చెన్నై ఫిల్టర్ కాఫీ తాగిన ఈ జోడీ జింబాబ్వేపై పరుగుల వరద పారిస్తుందో లేదో వేచి చూడాలి.